హాయ్ ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మటన్ గ్రేవీ మా హస్బెండ్ స్టైల్లో ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ మనము 2-3 టైమ్స్ మటన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. మటన్ త్వరగా ఉడకదు కాబట్టి అందుకే ఫస్ట్ మనం కుక్కర్లో బాయిల్ చేసి తర్వాత గ్రేవీకి ప్రిపేర్ చేద్దాం. కుక్కర్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఒక మీడియం ఆనియన్ సన్నగా తరిగి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేయాలి. కొద్దిగా ఇప్పుడు పసుపు వేసి మొత్తాన్ని కొంచెం మిక్స్ చేయాలి. ఇక్కడ మేము 1/2 kg మటన్ తీసుకున్నాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసి మీ సపోర్ట్ని నాకు కమెంట్ రూపంలో చెప్పండి. మటన్ గ్రేవీని డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈ వీడియో చూసి ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ జీరా పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిపోయాయి, ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న మటన్ని వేసి చక్కగా కలపాలి. మిక్స్ చేసిన తర్వాత మటన్ని 5 నుంచి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టాలి. అప్పుడు మటన్ నుంచి వాటర్ బయటకు వస్తుంది. ఇలా ఉడకబెట్టడం వల్ల మటన్ నుంచి వాటర్ వస్తాయి. దానివల్ల పచ్చివాసన పోతుంది మటన్ది. మటన్ నుంచి పచ్చివాసన పోయి వాటర్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం 1 టీ గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ ఒకసారి కలిపేసి ఈ స్టేజ్లోనే గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా లేకపోతే బయట దొరికే మటన్ మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక 1.5 స్పూన్ గరం మసాలా కానీ మటన్ మసాలా కానీ వేయాలి. ఇంకా ఎక్కువ స్పైస్ కావాలనుకునే వాళ్ళు 1 స్పూన్ కారం వేసుకోవచ్చు. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మటన్ని మొత్తం కలపాలి. కలిపేసి మనము కుక్కర్కి విసిల్ పెట్టేయచ్చు. ఇక్కడ నేను 7 to 8 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టాను. మీరు మటన్ తీసుకున్న దాన్ని బట్టి విజిల్స్ పెంచుకోవచ్చు. ముదురు మటన్ అయితే మనము 8-10 వరకు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. లేదంటే మనము గ్రేవీ చేసేటప్పుడు రబ్బర్ లాగా గట్టిగా అయిపోతుంది. మనం కొంచెం 95% అయినా ఉడికిస్తే మనకి గ్రేవీ చేసినప్పుడు మెత్తగా ఉంటుంది. 8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం మటన్ గ్రేవీ కోసం పేస్ట్ ఎలా చేయాలో చూద్దాము. ఒక మీడియం ఆనియన్, 2 పచ్చిమిర్చి, జీడిపప్పు 10 నుంచి 12, టమాటోలు 2 నుంచి 3 మీడియం ఉన్నవి తీసుకోండి. పెద్దవైతే 2 సరిపోతాయి. మీకు మటన్లో జీడిపప్పు ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కుక్కర్ చల్లారిపోయింది. మటన్ ఉడికిందో లేదో చూద్దాము. 95% ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుంది, మరీ మెత్తగా కానక్కర్లేదు.
ఇప్పుడు మనము బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మటన్‌లో ఆయిల్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. కొద్దిగా సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేయకపోయినా పర్లేదు. కాకపోతే ఏంటంటే మనం ఫ్రై చేసే ముందు ఆనియన్ ఫ్లేవర్ ఇలా ఫ్రై అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము, 1 స్పూన్. కావాలంటే 1.5 స్పూన్ వేసుకోవచ్చు. ఇది మా హస్బెండ్ స్టైల్‌లో కాబట్టి తనకి ఎంత కావాలో, తనకి ఎలా నచ్చుతుందో అలా వేస్తున్నారు. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనము కుక్కర్‌లో ఉడకబెట్టిన మటన్ని వాటర్‌తో సహా ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని మనం మీడియంలోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గ్రేవీ పేస్ట్‌ని కూడా వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసి కొంచెం సేపు ఉడకబెట్టాలండి. కావాలంటే ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మా హస్బెండ్ యాడ్ చేశారు. మీకు కుక్కర్‌లో పెట్టిన వాటర్ సరిపోతాయి అనుకుంటే ఇంకా యాడ్ చేయొద్దండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసి 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడకబెట్టాలండి, ఆయిల్ పైకి తేలే వరకు. అప్పుడైతే పచ్చివాసన పోతుంది పేస్ట్‌లో ఉన్నది. మటన్ ఉడికిన తర్వాత ఉప్పు మీకు సరిపడినంత వేయండి. తర్వాత మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఈ స్టేజ్‌లో కొంచెం కారం వేయండి. మనం ఉడకబెట్టేటప్పుడు మటన్ వేసాము, కానీ ఉడికిన తర్వాత ఆ టేస్ట్ తెలీదు. కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు మనం. మటన్ ఉడికింది కదండి, ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగేసి వేసుకుందాము. ఫైనల్‌గా కొత్తిమీర కూడా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకబెట్టాలండి. మీడియంలో పెట్టుకోండి స్టవ్. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మన టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఉప్పు కారాలు ఒకసారి టేస్ట్ చూసుకోండి. సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకా ఫ్రైగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. బట్ గ్రేవీ ఉంటేనే ఈ కర్రీకి టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి మొత్తం కర్రీ అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ మటన్ గ్రేవీ కర్రీ మనము రైస్‌లోకి, చపాతీ చాలా బాగుంటుందండి. మీరందరూ ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీకు కనుక ఇది నచ్చితే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా మంచి వీడియోల కోసం ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ.